ఈ 14, 15 నెలల కాలం పాటులో తెలంగాణలో ఏమన్నా అభివృద్ధి మీకు కనబడుతుందా సార్? గత 10 మొట్టమొదటిగా చూసుకుంటే సంవత్సరాలతో అండి పోల్చుకుంటే. అంటే వాటెవర్ బడ్జెట్‌లో పెట్టిన మేరకు అభివృద్ధి కొన్ని చోట్ల ఏదో కార్యక్రమాలు నడుస్తున్నాయి. కనప ఏది నడుస్తున్నాయి గానీ, గణనీయంగా తన ముద్ర వేసేటట్టు ఈ ప్రభుత్వం చేయలేకపోతుంది. హ్మ్. ఐ డోంట్ నో వాట్ ద రీజన్స్ బిహైండ్ దట్. హ్మ్. రెండోది ఒకళ్ళకొకళ్ళు సంయమనంతో వ్యవహరించుకోవాల్సిన దాంట్లోనే సమయం ఎక్కువ గడిచిపోతుంది అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ బట్టి విక్రమార్క గారు గానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గానీ, లేదా పొంగులేటి గారు గానీ ఐఎమ్ నాట్ రేవంత్ రెడ్డి గారు నేను వ్యక్తిగతం కాదు. కలెక్టివ్‌గా ఏదైతే ఒక ఒక గట్టి ప్రాజెక్ట్ మనం తీసుకోవాలనుకుంటున్నామో అది అది టేకప్ చేయాలి. ఇవాళ ఆదాని గారి దగ్గర నుంచి 100 కోట్లు తిరగొట్టి శభాష్ మంచి పని చేశారనుకుంటున్నాం. మరి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వేలాది కోట్ల రూపాయలు చేసి 5,000 మెగావాట్లన్నా 2,000 మెగావాట్లన్నా హైడ్రో పవర్ పంప్డ్ స్టోరేజ్ తీసుకెళ్ళి ఆదాని గారి దగ్గర నుంచి ఎందుకు తీయట్లేదు? ఇక్కడ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆదాని గారికి తమ బానిసత్వంలో పడిపోతుందా దేశం? అందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పడాల్సిన అవసరం ఏంటండి? దయచేసి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. ఇవాళ గద్వాల రాజా గారు, సోమభూపాల్ గారి కుటుంబానికి, జీవి కృష్ణారెడ్డి గారికి సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, నవీ ముంబై అన్నిసార్లు మాట్లాడుకున్నాం, 2 సార్లు మాట్లాడుకున్నాం. నవీ ముంబై ఎయిర్పోర్ట్ని దారుణంగా 82 సంవత్సరాల మనిషిని పిలిచి వేయించి ఆదానిగా అలాగే వేసుకుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారండి? ఆదాని గారు ఏంటి సంబంధం ఏంటండి? వాళ్ళ 2 రాష్ట్రాలపై గుర్రపు స్వారీ చేసినట్టు ఏదో బానిసల మీద స్వారీ చేసినట్టు చేస్తుంటే ఎందుకని వాళ్ళు నిలదీయలేకపోతున్నారు? ఎందుకని దాన్ని అడ్డుకోలేకపోతున్నారు? అబ్సల్యూట్గా చెప్తున్నానండి, ఇది బానిస రాజ్యాలుగా మారవు. కనీసం తెలంగాణలో పోరాటతత్వం ఉంది. ఎస్, కాంగ్రెస్ పార్టీలో రేజింగ్ దేర్ వాయిస్. కేటీఆర్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు. అండ్ వామపక్ష పార్టీలైన సిపిఎం పార్టీ వెసిలే గారు కానీ, సంసరావు గారు, దే ఆర్ ట్రయింగ్ సమ్ వాట్. ఏపీలో అయితే మరి బానిస రాజ్యం కనపడుతుందండి. వీరభజన, హరివీర భజన కనపడుతుంది. అబ్సల్యూట్గా చెప్తున్నానండి, ఇది ఇవాళ తెలుగు జాతి మొత్తం ప్రతిష్ట, అభివృద్ధి స్టేక్లో పడిందండి. రైట్. అయితే ఈ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాలన గాలికి వదిలేసి ఏదైతే ప్రెజెంట్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో కొంతమంది వాళ్ళని మాత్రమే బుజ్జగించుకోవడానికి టైం సరిపోతుంది తప్ప అసలు పాలన అనేది ఎక్కడ కనబట్టలేదు. అలాగే కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరలో పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంకొక విషయానికి కూడా వస్తాయి ఇందులోని. ఈ బుజ్జగింపులు లేకపోతే ఢిల్లీ వెళ్ళి రావడం తప్ప మిగతాది అసలు ఎక్కడ ఏది కనిపించట్లేదు. రాష్ట్ర అధికారంలోకి వచ్చిన 14, 15 నెలలు అవుతుంది. డిసెంబర్ 7వ తారీఖున వచ్చింది. అంటే దాదాపు మీరు అన్నది కరెక్టే. మంత్రివర్గం విస్తరణ జరిగిందా? బుజ్జగింపులు అది ఎక్కువైపోతుంది. కాదండి, మంత్రివర్గ విస్తరణ చేసుకున్నాను. ఢిల్లీ నేను పదే చెప్తున్నాను. ఢిల్లీలో ఉన్న గుజరాతీ పాదుషాల దగ్గర కానీ, రాణి సాహెబాలు కానీ, హూమెవర్ ఇట్ మేబీ, వెళ్ళకుండా వెళ్ళి ఒక మంత్రివర్గ విస్తరణ కోసం సంవత్సరం 14 నెలలు వెయిట్ చేయడం అనేది అన్ఫార్చునేట్గా డైనమిక్గా రేవంత్ రెడ్డి గారు పవర్లోకి వచ్చారు, యాక్సెప్టింగ్. ఇవాళ కేంద్రంలో ఒక మంత్రివర్గ విస్తరణ కోసం కేంద్రానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటండి? కనీసం ఆ కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి సోయి ఉందా? ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గాలు వాళ్ళు డిసైడ్ చేస్తారా? రాష్ట్ర ముఖ్యమంత్రి పంపించారు. ఫస్ట్ వార్త ఎక్కడ వచ్చింది? కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో ఉన్న అందుకేగా పాడు చేసుకుంది, అంజయ్ గారిని చేసుకుంది. రాష్ట్ర మంత్రివర్గాలు ఎవరు డిసైడ్ చేస్తారండి? రాష్ట్ర ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తారు, బీయింగ్ ఫస్ట్ అమంగ్ ద మినిస్టర్స్. ఎమ్ రైట్? ఎవరు డిసైడ్ చేశారు? ఏఐసిసి ఆఫీస్ మీద మంత్రులు ఎవరు వస్తుందా? విన్నారా మీరు ఎక్కడన్నా? అసలు నాకు అర్థం అవ్వట్లేదండి ఇది. అందువల్ల మీరు అందరూ ఇంకో పాయింట్ కూడా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు రాకముందు 5 కన్ఫర్మ్డ్ చీఫ్ మినిస్టర్లు, 4 ఆర్ఏసీ చీఫ్ మినిస్టర్. ఆర్ఏసీ అంటే తెలుసు, రైల్వేస్లో రిజర్వేషన్ అగెన్స్ట్ క్యాన్సిలేషన్ ఉంటుంది. బెర్తులకి కనీసం ఒకటనే ఇస్తారు. ఆర్ఏసీ ముఖ్యమంత్రులు, 3, 4 వెయిటింగ్ లిస్ట్ ముఖ్యమంత్రులు ఉండేవారు. 12 మంది ముఖ్యమంత్రుల్లో ఉండేవారు. ఇవాళ అలాంటిది వాళ్ళని సంయమనం చేసుకుంటాం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ టాస్క్, నెక్లెస్ టాస్క్ అది. అందుకని రేవంత్ గారుని ఆ పాత కాపులు అంటే తెలుసు కానీ, అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కొంచెం రిజిస్ట్ చేయడం కష్టంగా ఉంది. వాళ్ళందరినీ సంభాళించుకుంటూ రావటం డెఫినెట్గా నెక్లెస్ టాస్క్ అది. దాంట్లో ఎక్కువ టైం పడుతున్నాయి. దే టైం దే లెవెల్ బెస్ట్ అండి. బట్ ఏంటంటే డెలివరింగ్ గూడ్స్ విషయంలో అసమ్మతి మొన్న 10 మంది ఏదైతే మీరు చూశారు, 10 మంది మీటింగ్ పెట్టుకున్నారని, అది పొంగులేటి గారికి విషయంలో కానీ, మిగతా విషయాల్లో కానీ
అంటే వాట్ ఐ హెడ్ పొంగులేటి గారిని కొన్ని విషయాల్లో ఆ, ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటి నిలదీసినప్పుడు నేను అంత ఖర్చు పెట్టుకొచ్చాను ఓకే నేను అనే మాట ఆయన కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీనండి ఎవరు ఓడించక్కర్లేదండి. నానుడు ఉంది తెలుసుగా మీరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓడించుకుంటారు. ఇప్పుడు కాదు నేను చెప్పింది 30, 40, 50 ఇయర్స్ నుంచి కూడా. అలాగే ఇవాళ రాక అవకాశం వచ్చింది ఆఫ్టర్ 2014 తర్వాత. కాంగ్రెస్ పార్టీ అన్నా సరే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. అవును. ఒక్క రూపాయి కూడా ఏమన్నా చూసారా? ఆంధ్రప్రదేశ్ని కూడా ఆఖరి నిమిషం వరకు మొత్తులో పెట్టి మేమైతే జాగ్రత్త ఇన్ని స్టేట్మెంట్స్ ఇస్తాను. నేను మిగతా అందరికి మీటింగ్లు పెట్టానండి. ఆచార్య కోదండరామ్ గారితో కనుక్కోండి, మీరు అందరితో కలిసి మీటింగ్ పెట్టారు. జయశంకర్ గారు చనిపోయినప్పుడు ఆయన ఇంటి దగ్గర ఉందో నేను పొత్తూరి వెంకటేశ్వర గారు, డాక్టర్ జయకిషన్ గారు, డాక్టర్ కిషన్ గారు అందరూ ఉన్నాం అక్కడ. చెప్తున్నానండి అలాగా. నేను చెప్పాను విడిపోయి కనపడతా ఉంది, లెట్ us ఫైట్ ఫర్ ద రైట్స్. ఒకళ్ళు తిట్టుకోకుండా అన్నదమ్ముల్లా నేను మాట్లాడుతూ ఉన్నాను. కానీ ఏం జరిగిందండి ఇవాళ కూడా ఇక్కడ కూడా అది జరిగింది. వినిపించుకునే ప్రశ్న లేదు. చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ విషయంలో మాత్రం అందరూ ఒక కలివిడిగా ఉండాల్సిన, అంటే నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద పార్టీ, ఉంటే రాష్ట్రానికి లాభం. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్, దానికి మీరు ఆన్సర్ మాత్రమే చెప్పండి ప్లీజ్, ఏమనుకోవద్దు. మీరు ఇప్పుడు మీ వయసు ప్రకారంగా చూసుకుంటే మీరు ఇప్పటి వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు చూసుంటారు? తెలిసిన వాళ్ళండి, మామూలుగా మీకు ఊహ తెలిసి పరిచయం ఉన్నారు చాలా మంది ఉన్నారు. పరిచయం కాదు, ఎంతమంది పరిచయం ఉన్నాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, అమర్ దగ్గరించి జయభాస్కర్ గారు, జనార్దన్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, అంత కాదు ఉన్నారు చాలా. వచ్చాళ్ళందరూ పరిచయం. ఏ ముఖ్యమంత్రి మీదైనా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి మీదైనా, లేదా తెలంగాణ తర్వాత విడిపోయిన తర్వాత, ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిన తర్వాత అయినా కూడా ఎప్పుడైనా ముఖ్యమంత్రి మీద ప్రజలు అనకూడని మాటలు అనడం జరిగింది? అసలు ఎవరన్నా మాట్లాడారా మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు? అంటే ప్రజల్లో అని కాదండి, మాట ఎప్పుడన్నా దాటారా? పార్టీల వాళ్ళు వాళ్ళ ప్రజల రూపంలో వచ్చి అడిపోసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ఎన్టీ రామారావు గారిని తిట్టించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, చాలా దారుణంగా తిట్టించారు. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రజలే ఒక లైన్ దాటిపోయి అది ఇవాళ మాత్రం నేను మీకు ఇంకోసారి చెప్తున్నాను. ఇన్ ద మీన్ టైం నేను వికారాబాద్ కానీ, బోధన కానీ, మొన్న ఖమ్మం కానీ, తర్వాత కొన్ని ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. ప్రజల్లో అసంతృప్తి ఉందండి. నేను నాకేం పార్టీకి సంబంధం లేదు కానీ చెప్తున్నా, ప్రజల్లో అసంతృప్తి ఉంది. బై అండ్ లార్జ్ ఎలాంటి అసంతృప్తి అంటే, ఒకటి ఏంటంటే ముఖ్యంగా తమ ఏదైతే ప్రామిసులు చేశారో ప్రామిసులు డెలివరీ కావట్లేదని ఒకటండి. సెకండ్, తెలంగాణలో అనేక గ్రామాలకు వెళ్ళండి, అక్కడ ఏదైతే దళిత వర్గాలకు కూడా భూమి ఉంది, భూమిని నమ్ముకుంటారు. ఇక్కడ గబుక్కుని అమ్ముకోరు, అమ్ముకున్న పక్కెళ్ళి ఇంకో చోట కొనుక్కునే ఒక అటాచ్మెంట్ ఉందండి ఇక్కడ. ఇవాళ అలాంటిది మీరు నమ్మరు. ఎంతోమంది గత 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో వాచ్మెన్ కింద పనిచేసే వాళ్ళు కూడా భూమి 5 ఎకరాలు 5 ఊళ్ళలో ఎక్కడున్నా, ముడుగులో ఉండండి, నాగకర్ణంలో ఉండండి, లేదంటే మంచిర్యాల ఉండేది. ఆ భూమి విలువ లోపలికి వెళ్తే మంచిర్యాల అయితే ల్యాండ్ కొంత ఉంది, 20,000, 10,000, 15,000 ఉండేది. ఇవాళ మీరు నమ్మరు, నూక్ అండ్ కార్నర్ బారింగ్ ఫ్యూ ప్లేసెస్ తీసేయండి, 10, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అయిపోయింది, 4 లక్షలు. వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేషన్ చేయడంలో ఒక అద్భుతంగా ఇక్కడ పెరిగిన విలువలు స్టేట్ జిఎస్టీ పెంచుతా వాళ్ళకి ఆర్థికమైన ఓతాన్ని ఇచ్చాయి. వాళ్ళు టెక్కెలమని అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఢామని పడి అంతకుముందు అంతకుముందు కూడా ఉందండి. ఇవాళ ఏదైతే ఉందో ప్రజల్లో భయంకరమైన అసంతృప్తి నిగూఢమైంది. అంటే ఈ ప్రజలు ఏకంగా తిరగబడతారని నేను అనుకుంటున్నాను. బంగ్లాదేశ్ లో ఏకంగా తిరగబడ్డారు, లేదు. మాటలు అనేది ఏం జరిగిందంటే, అన్ఫార్చునేట్ గా గత చాలా కాలం నుంచి కూడా ఒకళ్ళ మీద మాట్లాడతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు.